కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ఆధారాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించి విశ్లేషించగా అందులో అనంతబాబు కుటుంబ సభ్యులు సైతం కనిపించినట్లు సమాచారం. హత్యకు ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరెవరిని కలిసి ఉంది అనేది కూడా గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ కేసులో అనంతబాబు భార్య రోజా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శ ఉంది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో కేసులో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. ఇటీవల రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవిపై ఎమ్మెల్సీ అనంతబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా దూకుడుగా మాట్లాడారు. ఈ పరిస్థితిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు విచారణ వేగవంతమైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య రోజాను విచారణకు పిలిచేందుకు పోలీసులు సన్నాహాలు చేసినట్టు సమాచారం. ఆమె కుల ధృవీకరణ కోసం అడ్డతీగల తహసీల్దార్ కార్యాలయానికి ఇటీవల విచారణ అధికారి ఒకరు లేఖ రాసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ సిబ్బంది ఈ విషయాన్ని ఎమ్మెల్సీ అనంతబాబుకు చేరవేయడంతో ఆమె అరెస్టు కోసమే ఇదంతా చేస్తున్నారని గ్రహించి ఈ నెల 29న ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో. బలమైన ఆధారాలు బయటపడడంతోనే ఆమె అరెస్టు తప్పదు అన్న భయంతోనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. 2022 మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కాకినాడలో నివాసముంటున్న సుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు స్వయంగా డోర్ డెలివరీ చేశారు. వైసీపీ హయాంలో ఈ కేసును పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. దళిత సంఘాల ఒత్తిడితో హత్య జరిగిన 3 రోజుల తర్వాత కాకినాడ సర్పవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే శవ పరీక్షలు 31 గాయాలు 3 అంతర్గత గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఒక్క అనంతబాబును మాత్రమే నిందితుడిగా చేర్చారు. అయితే ఒకరిద్దరు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలున్నాయి. ఒక్కరే హతమార్చి మృతదేహాన్ని కారులో వేసుకుని ఇంటికి తీసుకురావడం అసాధ్యమని, అందుకే ఈ హత్యలో చాలా మంది ప్రమేయం ఉందన్న అనుమానాలున్నాయి. అప్పట్లో అనంతబాబు అరెస్ట్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతబాబుపై సస్పెన్షన్ వేటు వేసింది. కానీ ఆయన బెయిలుపై విడుదలైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే హడావుడి చేశాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మళ్లీ విచారణ కోరారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఓఎస్డీ దేవరాజ్ మనీష్ పాటిల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఇప్పుడు అనంతబాబు భార్య పేరు బయటపడింది. మున్ముందు ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.